మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం వెల్దుర్తి ఎలుకపల్లి షేరిల గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను కాంగ్రెస్ కార్యకర్తలు అందజేశారు. వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని వారు తెలియజేశారు. 45 రోజుల్లోపు ఇంటి నిర్మాణం పనిని మొదలుపెట్టి సంవత్సరంలోపు ఇంటిని పూర్తి చేసుకోవాలని, ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలని, 2 గదులతో పాటు వంటగది, మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించాలని, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు అనర్హంగా తేలిన నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించినట్టు తేలితే ఇంటి మంజూరును రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన ఆర్ఆర్ చట్ట ప్రకారం తిరిగి వసూలు చేయబడుతుందని, ఇంటి నిర్మాణంకు మంజూరైన 5 లక్షల రూపాయలు 4 విడతలుగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, మొదటి బిల్లు బేస్మెంట్ నిర్మించిన తర్వాత ₹1,00,000 బిల్లును మంజూరు చేయడం జరుగుతుందని, రెండవ బిల్లు గోడలు కట్టిన తర్వాత మరో ₹1,00,000, మూడవ బిల్లు స్లాబ్ వేసిన తర్వాత ₹2 లక్షల, చివరి బిల్లుగా మరుగుదొడ్డి, ప్లాస్టింగ్ తలుపులు అమర్చి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. మొదట విడతగా 71 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానీ బాధపడను అవసరం లేదని, మరలా 2 విడతలు ఖచ్చితంగా మంజూరవుతాయని చెప్పారు. రోజు ఇందిరమ్మ ఇండ్ల పంపకం జరుగుతుంది. మన రేవంత్ రెడ్డి గారి దయతోని మనకు ఎన్ని వచ్చినాయి? ఒక 30 ఇండ్లు వచ్చినాయి, 71 ఇండ్లు వచ్చినాయి. అందులో కొన్ని కట్టినోళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకనంటే ఆల్రెడీ కట్టుకున్న బేస్మెంట్ అయినాయి, కొంతమందికి వాళ్ళకి రిజెక్ట్ అయినాయి. మళ్ళీ సెకండ్ లిస్ట్లో నాకు రావాలి. మళ్ళీ కొంతమంది ఇంకా గరీబ్ వాళ్ళు మిస్ అయిపోయారు. అందు గురించి వాళ్ళందరికీ మన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు, మన రాజిరెడ్డి గారి దయతోని ఈ ఇండ్లు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది. మన వెల్దుర్తి టౌన్, షేరి, ఎల్కపల్లి కలుపుకొని ఇంచుమించు 71 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఈ 71 ఇండ్లు మన వైస్ ఎంపీపీ మాజీ ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు పంపకం జరిగింది. కావున వీరంతా తీసుకున్న వాళ్ళు, సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు అందరు కలిసి దయచేసి కట్టుకోవాలని నా అభిప్రాయము. కట్టుకోకపోతే రాదు. ఈ కట్టుకునేది 4 విడతలకు వస్తుంది. ఫస్ట్ విడత ₹1,00,000 బేస్మెంట్ వరకు, రెండవ విడత రెంటల్ లెవెల్ ₹1,00,000, స్లాబ్ లెవెల్ 2 లక్షలు, తర్వాత ఫైనల్ ప్లాస్టింగ్. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ భాగంగా వెల్దుర్తిలో 71 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఒక్కరికి శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. ప్రతి లేనివానికి ఇల్లు కావాలనే ఆకాంక్షతో వెల్దుర్తి మండలంలో 287 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన వెల్దుర్తిలో 71 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా పేదవానికి అందరి దుస్థితి ఉండే. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 71 ఇండ్లు మంజూరు చేసి ఆవుల రాజిరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తిగా నిలిచారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.